అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలు గుర్తొచ్చారని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కక్షపూరిత రాజకీయాలు చేయదన్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీకి రాని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రేవంత్ రెడ్డిని గతంలో చిన్న డ్రోన్ కేసులో కక్షపూరితంగా అరెస్ట్ చేశారని కొండా సురేఖ ఆరోపించారు. మాట్లాడిన ఎందుకంటే ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిండు. కానీ నేను రెస్క్యూ చేయాల్సింది ఒక మంత్రిగా నా సహచర మంత్రిని రెస్క్యూ చేయాలి కాబట్టి రోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంకోడు ఉన్నాడు హుజరాబాద్ పిచ్చోడోడు, వాడేం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు. ఆ అసెంబ్లీలోకి వస్తేనో అరుస్తూ ఉంటాడు, ఎందుకు అరుస్తాడో తెలియదు. చప్పట్లకు వచ్చి డ్యాన్సులు చేసే సంస్కృతి అంతకుముందు ఇందులో లేకుండా అసెంబ్లీలో పోడియం దగ్గరకు వచ్చి అరిసేవాళ్ళు. కానీ ఆ సంస్కృతిని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి హుజరాబాద్ ఎమ్మెల్యే. ఆయన సీఎం గారు ఏదో ఒట్టేసాట, పని చేయకపోతేనట భూకంపం వచ్చిందట. అంటే ఆయన ఎంత ఆలోచన లేకుండా, ఎంత మెదడు లేకుండా మాట్లాడుతున్నాడో చిన్నపిల్లల కంటే అధ్వానంగా దాన్ని చూస్తే అర్థమవుతా ఉంది.